హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పాప్కార్న్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి తెలియదు కదా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం అయితే మనం కుక్కర్ తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. మూత వేసుకోవడానికి బాగుంటుంది. కుక్కర్ కొంచెం బాగా హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొంచెం పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ 2 స్పూన్లు వేసుకోండి. మనకి ప్యాకెట్స్ అయితే సూపర్ మార్కెట్లో వాటర్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. కొన్ని అయితే లిక్విడ్తో ఇస్తారు, కొన్ని లిక్విడ్ లేకుండా ఇస్తారు. అయితే ఈ ఆయిల్ లిక్విడ్ లేనిది నేను చూపిస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం ఆయిల్లో మనం కొంచెం పసుపు, ఉప్పు, కారం సరిపడా వేసుకోవాలి. చూసారు కదా, ఈ ప్యాకెట్ అనమాట, న్యాచురల్ ప్యాకెట్. ఇవే మంచిది హెల్త్కి, ఇవే తెచ్చుకోండి. కొన్ని ప్యాకెట్స్లో లిక్విడ్ ఇస్తూ ఉంటారు, అవి అసలు వాడకూడదండి, హెల్త్కి మంచిది కాదు. సో మ్యాక్సిమం మీరు పాప్కార్న్ తినాలి అనుకుంటే ఈ విధంగా తెచ్చుకొని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. బయట కూడా కొన్ని కెమికల్స్ అవి యాడ్ చేస్తూ ఉంటారు, హెల్త్కి మంచిది కాదనమాట. సో మనం ఈజీగా క్విక్గా ఈ ప్యాకెట్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, న్యాచురల్గా దొరికేది 50 రూపీస్ అలా ఉంటుంది అనుకుంటా, ఇదంతే. సో ఈ విధంగా తెచ్చిన వాటిని ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, అది బాగా కలుపుకున్నాక వీటిని మినిమం ఒక 6 to 7 మినిట్స్ ఇలా వేపుకోవాలండి. మనం గెరిటతోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే మనకి పాప్కార్న్ ఈజీగా వస్తుంది. అలా కలిపాక మూత పెట్టేయాలన్నమాట. ఈ మూత పెట్టాక మనకి సౌండ్ వస్తూ ఉంటుంది, ధన ధనం అని సౌండ్ వస్తుంది. ఈ కుక్కర్లో నుంచి మనకి బాగా టప్ టప్ అని సౌండ్ పేలుతూ ఉంటాయి ఈ పాప్కార్న్. సో ఈ విధంగా వస్తుందని మనకు అర్థమవుతుంది. సరే, కాకపోతే మూత మనం తీయకూడదు, సౌండ్ ఆగిపోయాక తీసుకుంటే సరిపోతుంది. బట్ మీకు అర్థం కావాలి కదా అని నేను తీసి చూపిస్తున్నాను, చూడండి. సో ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఇంకా అలాగ మొత్తం అన్నీ అయిపోతాయి. సౌండ్ ఆగిపోయాక ఇంకా మనం తీసేసుకోవడమే. పాప్కార్న్ అయితే మనం బయట తింటాం కదా, అలాగే రెడీ అవుతుంది. కొంచెం ఉప్పు, కారం బాగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి, లైట్గా తినేవాళ్ళు లైట్గా వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది అనమాట. ఎక్కువగా పాప్కార్న్ బయట కెమికల్స్ ఎక్కువగా యాడ్ చేస్తున్నారండి, అలాంటివి అస్సలు తినకూడదు అనమాట. పిల్లలకి అస్సలు మంచిది కాదు. ఇవి జొన్న పిక్కలు మనం న్యాచురల్గా దొరుకుతాయి కదా, ఆ పిక్కల్ని మనకి ఇలా అమ్ముతారనమాట. ఈ జొన్న పిక్కల్ని ఇవి తెచ్చుకొని ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్ కింద పెట్టుకోవచ్చు, సండే ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇంట్లో ఈవినింగ్ టైం, టీ టైంలో తీసుకోవచ్చు. బాగుంటుంది అనమాట, టేస్ట్ సేమ్ రోస్ట్గా వస్తాయి, బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసుకుంటే మాత్రం ఇలాంటి న్యాచురల్ ప్యాకెట్స్ మాత్రమే యూజ్ చేసుకోండి, హెల్త్కి మంచిదనమాట. సో చూసారు కదా ఏ విధంగా విరిగిపోతుందో, చాలా బాగుంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.